మరోవైపు సంగారెడ్డిలో పోలింగ్ సందర్భంగా జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. సీఐపై పరుష పదజాలంతో దూషించారన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురాం అడిగి తెలుసుకుందాం. పరశురాం, సీఐపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జగ్గారెడ్డి పైన కేసు నమోదైంది కదా, ఏంటి వివరాలు? నిన్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సంగారెడ్డిలోని 34వ వార్డులో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. అక్కడ ఏవైతే దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పి తనకు అందిన ఫిర్యాదులో జగ్గారెడ్డి అక్కడికి వెళ్ళిన క్రమంలో సిఐతో గొడవ జరిగింది. ఈ క్రమంలో సిఐ ప్రత్యర్థి వర్గాన్ని సహకరిస్తున్నారని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలింగ్ ను ఆపేయాలని, రీపోలింగ్ జరిపించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఉన్నతాధికారులు విచారణ జరిపిస్తామని సర్ది చెప్పడంతో జగ్గారెడ్డి శాంతించడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఏదైతే సీఐ దూషించడం కావచ్చు, ఓట్లకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటన పైన నివేదిక ఇవ్వాలి, వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో తమ తప్పేమీ లేదని పోలీసులు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్లు తొలగించనందున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వారే బాధ్యులంటూ కూడా జగ్గారెడ్డి ప్రకటన చేయడం జరిగింది. ఈ ఘటనపై ఈ రోజు జిల్లా ఉన్నతాధికారులు ఎలక్షన్ కమిషన్ కు నివేదిక పంపే అవకాశం ఉంది.